అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ పార్లమెంటుకు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. బీజేపీ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ నిన్ననే ఈరోజు విడుదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు తమ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. రేపు 19వ తేదీన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రైతులతో కలిసి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కూడా రేపు నామినేషన్ వేసేందుకు ప్రధానంగా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి నెల 22వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులైతే నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే తమ ప్రచారాలని ముమ్మరం చేసుకున్నారు. నిన్న శ్రీరామనవమి కావడం ప్రతి ఒక్క నాయకుడు దేవుళ్లతో మొక్కుతూ దేవుళ్లతో ప్రచారాలు చేసుకుంటూ తమకు ఓటు వేయాలని చెప్పి దేవాలయాలకు వచ్చిన భక్తులను ఓట్లు అడగడం మనం చూసుకోవచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బోధన్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, పాల్కొండతో పాటు కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో అభ్యర్థులు విస్తృతంగా శ్రీరామనవమి రోజు దేవాలయాలు సందర్శించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి అరవింద్ నిజామాబాద్ కిల్లా రామాలయం, అదేవిధంగా డిచ్పల్లి కిల్లా రామాలయంలతో పాటు ఆర్మూరు సిద్ధులగుట్టను సందర్శించారు. ఆ ప్రాంతంలో తమకు ఓటు హక్కు ఉన్న అభ్యర్థులందరినీ కూడా భక్తులను ఓటు వేయాలని చెప్పి దేవాలయాల్లో తిరుగుతూ తమ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఈ రకంగా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలియ తిరుగుతూ అదేవిధంగా కిల్లా రామాలయము డిచ్పల్లి కిల్లా రామాలయంతో పాటు నిజామాబాద్లోని పలు దేవాలయాలు తిరుగుతూ తమకు ఓటు వేయాలని చెప్పి భక్తులను అభ్యర్థిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అత్యంత ప్రచారం పొందుతున్న ఏదైతే ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ దేవాలయాల చుట్టూ తమకు ఓటు వేయాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ నగరంలో ఏదైతే కోదండ ఆలయంలో ఉందో ఆ కోదండ రామాలయంలో కూడా పూర్తిగా భక్తులను ఓట్లు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లాలోని హనుమాన్ మందిరం, అదేవిధంగా దేవాలయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కలియ తిరుగుతూ తమకు ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కిల్లా రామాలయం, అదేవిధంగా డిచ్పల్లి కిల్లా రామాలయం, కోదండ రామాలయంలతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని పలు దేవాలయాలు, అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని కొరుట్ల, అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని పలు దేవాలయాల్లో తిరుగుతూ తమ ఓటు వేయాలని చెప్పి భక్తులను అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భక్తుల చుట్టూ ఓట్లు అడగడము ప్రధాన పార్టీల నేతలు అయితే కనిపించారు. పూర్తి స్థాయిలో దేవుడికి అర్చన చేస్తూ దేవునితో పూజలు చేస్తూ వారు ఓట్లు అడగడంతో ప్రధానంగా ఈ ఎన్నికల్లో చర్చాంశనీయమైంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ పార్టీలు పూర్తి స్థాయిలో భక్తులతోనే ఓట్లు అడిగి దేవుడి దగ్గర అర్చనలు చేస్తూ కళ్యాణంలో పాల్గొన్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.